24 ఏళ్లు నుండి 25 ఏట అడుగు పెడుతున్న ఈ సందర్భంగా మీ అందరితో ప్రార్థించేది ఒకటే, 2 ఢిల్లీ పార్టీలు ఒకటే, కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ వాళ్ళ వైఖరి వాళ్ళ ఆలోచన ఒకటే. వాళ్ళకు కావాల్సింది ఢిల్లీకి మూటలు పంపేటోళ్ళు ఇక్కడ మన ప్రజలను అవసరమైతే నష్టం చేసినా సరే ఢిల్లీకి మాత్రం మూటలు పంపి సీట్లు కాపాడుకునేటోళ్ళు మాత్రమే వాళ్ళకి కావాలి. ఒకసారి ఆలోచించండి, ఎట్లున్నా తెలంగాణ ఎట్లయింది. మీరు మల్కాజ్గిరిలో అదేవిధంగా హైదరాబాదులో బ్రహ్మాండంగా మీరు కేసీఆర్ గారి నాయకత్వానికి మీరు ఆశీర్వాదం ఇచ్చినారు. హైదరాబాద్లో ఒక్క సీటు కూడా మీరు కాంగ్రెస్ పార్టీకి ఇవ్వకుండా బ్రహ్మాండంగా మొత్తం సీట్లన్నీ కూడా కేసీఆర్ గారికే ఆయన ముఖ్యమంత్రి కావాలని చెప్పి మీరందరూ ఓట్లేసి గెలిపించినారు. మనం 16 సీట్లు హైదరాబాద్లో గెలుచుకున్నా దురదృష్టవశాత్తు మరి జిల్లాలలో ఏదైతే వీళ్ళు అత్యాశ పెట్టినారో, కేసీఆర్ గారు ₹1,00,000 ఇస్తే నేను దాని మీదకి వెళ్ళి తులం బంగారం ఇస్తా అని, కేసీఆర్ 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తానని, కేసీఆర్ 2,000 పెన్షన్ ఇస్తే నేను 4,000 పెన్షన్ ఇస్తానని ఏదైతే మాయ మాటలు చెప్పినారో ఆ మాయ మాటలకు ఇవాళ మోసం జరిగి ఇవాళ రాష్ట్రం మొత్తంలో అందరూ బాధపడతా ఉన్నారు. రాష్ట్రంలో ఇవాళ ఎవరన్నొక్కరు సంతోషంగా ఉన్నారంటే ఒకే ఒక్కడు రేవంత్ రెడ్డి తప్ప ఎవ్వరు సంతోషంగా లేరు. ఆఖరికి ఆయన మంత్రివర్గంలో ఉండే మంత్రులు, ఆయన కింద పనిచేసే ఎమ్మెల్యేలు కూడా సంతోషంగా లేరు, బాధపడతా ఉన్నారు.